హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ లెస్ దాన్ 30 ఉన్న స్టాక్స్ని మనం చూడడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుంటాం. జనరల్గా మనకు తెలిసిందే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది ఒక టెక్నికల్ ఇండికేటర్. ఇప్పుడు ఆర్ఎస్ఐ వాల్యూ 0 నుంచి 100 వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 70 కంటే పైగా వెళ్తుందో దాన్ని ఓవర్ బాట్ అంటాం. 30 కంటే దిగువకు వస్తుందో దాన్ని ఓవర్ సోల్డ్ అంటాం. ఓకేనా? అంటే ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉన్న స్టాక్ అంటే ఎక్కువగా అమ్మేశారు, ధర బాగా పడిపోయింది, తిరిగి పెరిగే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ఐ 30 స్టాక్స్ కొనడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కొనేదానికి అవకాశాన్ని మనం వెతుక్కుంటున్నాం. ఇక్కడ ట్రేడర్స్ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 స్టాక్స్ చూసి బౌన్స్ వస్తుందా అని గమనిస్తారన్నమాట. అంటే లాజిక్ ఏంటంటే ఇది ఎక్కువగా అమ్మేశారు, సెల్లర్స్ ఇక్కడ నుంచి తగ్గే అవకాశం ఉంది, బయర్స్ వస్తారు, ధర పెరగవచ్చు అనే ఉద్దేశం మాత్రమే. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఆర్ఎస్ఐ 30 ఎప్పుడు వస్తుంది స్టాక్స్లో అంటే బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు కానీ, మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు కానీ, ఆపరేటర్ సెల్లింగ్ జరిగినప్పుడు కానీ, స్టాక్ వీక్గా ఉన్నప్పుడు కానీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 వస్తుంది. అంటే ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉంటే వెంటనే కొనకూడదు. ఏం చూడాలి మనం? ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 వచ్చిన తర్వాత ఒక సపోర్ట్ లెవెల్, వాల్యూమ్, ట్రెండ్, వేరే న్యూస్ వస్తుందా, ఇవన్నీ గమనించి ముఖ్యంగా ప్రైజ్ యాక్షన్ చూడాలి. ఇవన్నీ గమనించిన తర్వాత డెసిషన్ తీసుకోవాలి. అంటే ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉంటే స్టాక్ తప్పకుండా పెరుగుతుంది అనుకోకూడదు. కొన్ని స్టాక్స్ చాలా కాలం పడుతూనే ఉంటాయి. అంటే ఆర్ఎస్ఐ 30 కంటే తక్కువగా ఉన్నప్పుడు ట్రేడర్స్ దాన్ని ఫాలింగ్ నైఫ్ అని అంటుంటారు. జనరల్గా మనం వినే ఉంటాం ఈ వర్డ్ ఫాలింగ్ నైఫ్ అనేది. అంటే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు? ఒక కండిషన్ ఏంటంటే ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉంది అంటే వెంటనే కొనాల్సిన అవసరం లేదు. లెస్ దాన్ 30కి వచ్చి సపోర్ట్ దగ్గర ఉందంటే అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్సల్ వస్తుందంటే అప్పుడు కొనాలి. ఓకే, ఎప్పుడు కొనకూడదు? లెస్ దాన్ 30 ఉంటే ఇంకా బ్యాడ్ న్యూస్ నడుస్తూ ఉంటే కొనకూడదు. లెస్ దాన్ 20కి వెళ్ళింది అనుకోండి, చాలా రిస్కీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే charting.com మనకు అందరికీ తెలిసిందే కదా. ఈ charting.comలో నేను కొన్ని స్టాక్స్ స్కాన్ చేసి పెట్టాను. ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఇన్ నిఫ్టీ 500 స్టాక్స్. ఓకే, నిఫ్టీ 500 స్టాక్స్లో ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30, అది కూడా నాట్ డైలీ, వీక్లీలో ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉన్న స్టాక్స్ లిస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నాట్ డైలీ, వీక్లీలో. వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 అంటే ఎంత బేరిష్ ఉన్నాయో చూసుకోండి. ఈ స్టాక్స్ ఈ లిస్ట్ చూడండి ఒకసారి మీరు. ఇవన్నీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉన్న స్టాక్స్, వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉన్న స్టాక్స్ ఎన్ని ఉన్నాయి? దాదాపుగా 82 స్టాక్స్ ఉన్నాయి. మీకు ఈ లిస్టు లాస్ట్లో ఎక్సెల్ ఫైల్లో ఒక స్క్రీన్ షాట్ పెడతాను, చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం గమనించామంటే మనకు వెల్ నోన్ స్టాక్ చూడండి, మారుతి సుజుకి, వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉంది. నెక్స్ట్ టాటా ఎలాక్సీ, అన్ని వెల్ నోన్ స్టాక్స్. టీసీఎస్, ఎంఫాసిస్, బజాజ్ ఫిన్సర్, ఏసీసీ లిమిటెడ్, ఆల్కైల్ అమెన్స్, యాపిల్ ఇండియా, సిప్లా, పాలిమెడిక్యూర్, సిడిఎస్ఎల్, మనకందరికి సుపరిచితమైన స్టాక్ సిడిఎస్ఎల్. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్, అమర్ రాజా బ్యాటరీస్, అలంబిక్ ఫార్మా, టాటా కెమికల్స్ చూడండి, మెట్రోపోలిస్, అంబుజా సిమెంట్స్, సింజన్, ఐటీసీ లిమిటెడ్. ఇలా మనకు దాదాపుగా 82 స్టాక్స్ ఇన్ నిఫ్టీ 500లో చూడండి. విప్రో, ఎనాక్స్ విండ్, రిలయన్స్ పవర్, అలోక్ ఇండస్ట్రీస్. దాదాపు 82 స్టాక్స్ నిఫ్టీ 500 ఇండెక్స్లో వీక్లీ ఆర్ఎస్ఐ లెస్ దాన్ 30 ఉన్నాయి. ఓకే, లిస్ట్ లాస్ట్లో ఇస్తాను. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.